మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచ్ ఈ నెల 20న జూబ్లీ హిల్స్ లో ఘన ప్రారంభం. ఓపెనింగ్ సందర్భంగా అన్ని జ్యువెలరీపై ఉన్న విఏ మీద ఫ్లాట్ 10% తగ్గింపు, నో మేకింగ్ ఛార్జెస్. విక్టరీ వెంకటేష్, అనిల్ రావుపుడి కాంబినేషన్ అంటేనే మినిమం గ్యారంటీ ఎంటర్టైన్మెంట్. కానీ ఇప్పుడు ఈ సినిమా చుట్టూ ఒక పెద్ద బడ్జెట్ పజిల్ నడుస్తుంది. మల్టీ స్టారర్ చేయాలని ఆశ ఉంది, కానీ హీరోల రెమ్యునరేషన్ వింటేనే నిర్మాతలకు చెమటలు పడుతున్నాయి. అసలు పక్క రాష్ట్రం హీరోలు మన సినిమాల్లోకి రావాలంటేనే అంత సీన్ ఉందా, లేక అనిల్ రావుపుడి మార్కెట్ కంటే ఎక్కువ ఆశిస్తున్నారా? ఈ ప్రాజెక్ట్ అసలు సెట్స్ పైకి వెళ్తుందా, లేక బడ్జెట్ భారంతో ఆగిపోతుందా? లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. మల్టీ స్టారర్ సినిమాలు తీయడం అంటే మాటలు కాదు, అది అనిల్ రావుపుడికి బాగా తెలుసు. కానీ ఇప్పుడు ఆయన ప్లాన్ చేస్తున్న కొత్త సినిమాకు అసలు సమస్య పాత్రలు కాదు, పారితోషికాలు. విక్టరీ వెంకటేష్ లాంటి సీనియర్ హీరో పక్కన మరో స్టార్ కావాలి, అది కూడా పక్క రాష్ట్రం హీరో అయితేనే మార్కెట్ బాగుంటుందని ప్లాన్. కానీ ఆ ప్లాన్ ఇప్పుడు రివర్స్ కొడుతోంది. ఒకప్పుడు నాన్ థియేట్రికల్ రైట్స్, ఓటీటీ డీల్స్తో మేకర్స్ కాన్ఫిడెంట్ గా ఉండేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఓటీటీ మార్కెట్ డల్ అయిపోయింది. బిజినెస్ లో అనుకున్నంత జరగడం లేదు. మొన్నటికి మొన్న మెగాస్టార్ సినిమాలో వెంకటేష్ గెస్ట్ రోల్ కే బడ్జెట్ 15 కోట్లు పెరిగిపోయింది. మరి ఇప్పుడు వెంకటేష్ ఫుల్ లెంత్ హీరోగా చేస్తున్న సినిమాలో రెండో హీరోగా ఎవరిని తెచ్చినా బడ్జెట్ కొండలా పెరిగిపోవడం పక్కా. ముందుగా మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ ను అనుకున్నారు, కానీ ఎక్కడో తేడా కొట్టింది. ఆయన కాదన్నారు. పోనీ తమిళ హీరో కార్తీని తెద్దామా అంటే ఆయన రేంజ్ ఇప్పుడు 30 కోట్లు. పైగా ఊపిరి తర్వాత మరే మల్టీ స్టారర్ చేయడానికి కార్తీ ఆసక్తి చూపడలేదు. తనకంటూ సోలో మార్కెట్ ఉన్నప్పుడు ఇక్కడ వచ్చి మరో హీరో సినిమాలో ఎందుకు చేస్తారు? ఈ చిన్న లాజిక్ టీమ్ కు అర్థం కానట్టుంది. స్క్రిప్ట్ వర్క్ కోసం అనిల్ రావుపుడి వైజాగ్ వెళ్తున్నారు సరే, కానీ అక్కడ స్క్రిప్ట్ ఫినిష్ అయ్యేలోపు ఇక్కడ హీరో ఫైనల్ అవుతారా? అనుకున్న బడ్జెట్ లో బాగా తెలిసిన ముఖం ఉండి తక్కువ పారితోషికం తీసుకునే హీరో కోసం గాలిస్తున్నారు. అంటే క్వాలిటీ కంటే కాంప్రమైజ్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారా? ఈ కసరత్తులు చూస్తుంటే సినిమా కంటే ముందే బడ్జెట్ లెక్కల్లోనే టీం అలసిపోయేలా ఉంది. మొత్తానికి పేరుకేమో మల్టీ స్టారర్, కానీ లోపల మాత్రం ఫుల్ బడ్జెట్ టెన్షన్స్. అనిల్ రావుపుడి గారు వైజాగ్ నుంచి వచ్చేసరికి ఏ హీరో దొరుకుతారో, లేక ఈ సినిమా కేవలం వెంకటేష్ సోలో ప్రాజెక్ట్ గా మిగిలిపోతుందో చూడాలి. ఒకవేళ కార్తీ లాంటి వాళ్ళు వస్తే మాత్రం బడ్జెట్ తడిసి మోపెడవ్వడం ఖాయం. చూడాలి అనిల్ అనుకున్న బడ్జెట్ లో చివరకు ఎవరో ఆన్బోట్ అవుతారో. For more videos like this, subscribe Big TV channel.